Welcome to ABN and PRR College online classes. This session is for final BSc microbiology students. So today's session is production of high fructose syrup. So this is from unit 3 and so unit 3 lo manam already immobilization of whole cells chusamu. So this is another topic, production of high fructose syrup. So high fructose syrup ni ela produce chestam anadi. So it's today's topic. So what is high fructose syrup and how it is produced? So high fructose syrup ante enti? So high fructose syrup is nothing but it's a liquid alternate sweetener. So alternate sweetener for sucrose ante. So sucrose ki alternative ga manam use chese sweetener annamata, one of the sweetening agent. High fructose syrup is one of the sweetening agent which is used to the alternate of sucrose. Sucrose ki manamu alternate ga manamu high fructose syrup ni use chestam. So ekkadi nunchi high fructose syrup ni produce chestam. So it is produced or made from corn. Corns నుంచి మనము దీన్ని ప్రొడ్యూస్ చేస్తామండి. సో కార్న్స్ తీసుకుని వాటిని ప్రాసెస్ చేసి మనము ఈ హై ఫ్రక్టోస్ సిరప్ని ప్రొడక్షన్ అనేది చేస్తామన్నమాట. సో బై యూజింగ్ కార్న్ విత్ ద హెల్ప్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఎంజైమ్ వి ప్రొడ్యూస్ హై ఫ్రక్టోస్ సిరప్. సో కొన్ని కెమికల్స్ని కొన్ని ఎంజైమ్స్ని కార్న్కి యూజ్ చేసి మనము ఈ హై ఫ్రక్టోస్ సిరప్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఓకేనండి, కొన్ని ఎంజైమ్స్ని కెమికల్స్ని యూజ్ చేసి కార్న్ని ట్రీట్ చేస్తాం, ఆ ఎంజైమ్స్తోను కెమికల్స్తోను. సో వాటితో ట్రీట్ చేసి మనము ఈ హై ఫ్రక్టోస్ సిరప్ని మనము ప్రొడక్షన్ అనేది చేస్తాం. సో ఎలా ప్రొడ్యూస్ చేస్తాము అంటే కార్న్ సిరప్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కార్న్ స్టార్చ్ని ప్రిపేర్ చేస్తామండి. ఫస్ట్ కార్న్ స్టార్చ్ చేస్తాం. దాని నుంచి మనము ఈ కార్న్ స్టార్చ్ని హైడ్రలైజ్ చేసి కార్న్ సిరప్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఓకేనండి, సో ఫస్ట్ కార్న్ స్టార్చ్ని హైడ్రలైజ్ చేసి కార్న్ సిరప్ అనేది మనము ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. సో ఇలా మనం ప్రొడ్యూస్ చేసిన హై ఫ్రక్టోస్ సిరప్లో డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హై ఫ్రక్టోస్ సిరప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అందులో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ HFC 90, and HFC 42 and 55. HFC అంటే హై ఫ్రక్టోస్ సిరప్ అండి. సో HFC 90, HFC 42, HFC 55. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి హై ఫ్రక్టోస్ సిరప్స్ అనేవి ఉంటాయన్నమాట. దీన్ని కార్న్ నుంచి మనము ప్రిపేర్ చేస్తాం. సో ఈ హై ఫ్రక్టోస్ సిరప్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. అండ్ ఇది మెయిన్గా దేనికి యూజ్ చేస్తాము అంటే ఫర్ బెవరేజెస్ అండ్ డ్రింక్స్. సో మనం చెప్పుకున్నాం కదా ఇట్స్ ఏ స్వీటనింగ్ ఏజెంట్ అని. సో దేంట్లో యూజ్ చేస్తాము అంటే సాఫ్ట్ డ్రింక్స్ కానీ సమ్ బేవరేజెస్లో కానీ మనము ఫుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి హై ఫ్రక్టోస్ సిరప్ని ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. సో ఏదైనా సరే మనం ఎక్కువగా తీసుకుంటే ఇట్ లీడ్స్ టు హెవీ డిసీజెస్. ఎక్కువగా మనం బాడీలోకి ఎక్కువగా ఏది తీసుకున్నా కూడా అది మనకి డిసీజ్ని కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో హై కన్సంప్షన్ ఆఫ్ దీస్ హై ఫ్రక్టోస్ సిరప్ మే లీడ్స్ టు ఒబేసిటీ, డయాబెటీస్. సో మనకి ఎక్కువగా ఈ హై ఫ్రక్టోస్ సిరప్ని తీసుకోవడం వల్ల ఒబేసిటీ అండ్ డయాబెటీస్. సో ఒబేసిటీ, డయాబెటీస్ అవే కాకుండా మనకి ఇంకా కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో కన్సంప్షన్ ఆఫ్ హై ఫ్రక్టోస్ సిరప్ మే లీడ్స్ టు ఒబేసిటీ, డయాబెటీస్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. సో ఈ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ అవి ఉన్నాయన్నమాట. సో ఇంకా ఏంటి అంటే మనకి హై ఫ్రక్టోస్ సిరప్ స్వీట్నర్గానే ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఓన్లీ హై ఫ్రక్టోస్ సిరప్తో మనం ఎందుకు యూజ్ చేయాలి? సూక్రోస్కి ఆల్టర్నేటివ్గా మనకి గ్లూకోజ్ కూడా ఉంది. సో గ్లూకోజ్ని కూడా యూజ్ చేయొచ్చు, కానీ మనం ఫ్రక్టోస్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం? సో ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ మోర్ సాల్యుబుల్ దెన్ గ్లూకోజ్ అండ్ సూక్రోజ్ అండి. సో సూక్రోజ్ గ్లూకోజ్తో కంపేర్ చేస్తే మనకి ఫ్రక్టోస్ అనేది మోర్ సాల్యుబుల్గా ఉంటుంది. సో అందుకని మనము ఎక్కువగా ఫ్రక్టోస్ని యూజ్ చేస్తామన్నమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ అండి. సో నెక్స్ట్ కమింగ్స్ టు ద ప్రొడక్షన్. సో హై ఫ్రక్టోస్ సిరప్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాము? సో దేన్ని యూజ్ చేసి ఎలా ప్రొడ్యూస్ చేస్తాము?
సో ఫస్ట్ ఏం చేస్తాము అంటే కార్న్ గ్రెయిన్స్ తీసుకుంటామండి. మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా, సో దోస్ ఆర్ కాల్డ్ కార్న్ గ్రెయిన్స్. సో కార్న్ గ్రెయిన్స్ తీసుకుంటాము. ఆ గ్రెయిన్స్ ఏం చేస్తామంటే స్టీప్ చేస్తామండి. స్టీపింగ్ మీన్స్ విచ్ ఈస్ సోక్ ఇన్ వాటర్ ఆర్ సమ్ లిక్విడ్. సో ఏదైనా ఒక వాటర్లో కానీ సమ్ లిక్విడ్లో కానీ సోక్ చేయడాన్ని స్టీపింగ్ అని అంటాం. సో స్టీప్ చేయడం ఎందుకు స్టీప్ చేస్తాము అంటే ఫర్ సాఫ్ట్నింగ్ ద కార్న్ అండి. సో కార్న్ని సాఫ్ట్ చేయడం కోసం మనము ఈ స్టీపింగ్ అనేది చేస్తాం అనమాట. సో స్టీప్ చేసిన తర్వాత మిల్ చేస్తాం. ఓకేనండి. స్టీప్ చేసిన తర్వాత సోక్ అయిన కార్న్ గ్రెయిన్స్ని మనం ఏం చేస్తాము అంటే మిల్ చేస్తాం. మిల్లింగ్ ఎందుకు చేస్తాము అంటే కొత్త సెపరేషన్, కార్న్ స్టార్చ్ని, ప్రోటీన్స్ని, ఆయిల్స్ని సో ఇలాగా సెపరేట్ చేయడానికి మనం మిల్ చేస్తాం అనమాట. సో ఫైనల్లీ మనకి ఏమొస్తుంది అంటే మిల్ చేసిన తర్వాత మనం అన్నింటిలో తీసుకునేది ఏంటంటే కార్న్ స్టార్చ్ని తీసుకుంటాం. మిల్ చేసిన తర్వాత వచ్చిన అన్ని ప్రోడక్ట్స్లో కల్లా మనము కార్న్ స్టార్చ్ని తీసుకుంటామండి. సో ఈ కార్న్ స్టార్చ్లో మనకి ఏముంటాయి అంటే ఎమైలోపెక్టిన్ ఉంటాయి. సో మనకి స్టార్చ్ 2 థింగ్స్తో మేడప్ అయి ఉంటుంది కదండి, ఎమైలోపెక్టిన్, ఎమైలేస్ అండ్ ఎమైలోపెక్టిన్తో మనకి స్టార్చ్ అనేది మేడప్ అయి ఉంటుంది. ఓకేనండి. సో దీస్ ఆర్ ద గ్లూకోజ్ మాలిక్యూల్స్. సో ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఏముంటాయి, ఎమైలోపెక్టిన్, ఎమైలేస్ అనేది స్టార్చ్లో ఉంటాయి. సో ఈ ఎమైలోపెక్టిన్, ఎమైలేస్ని మనము సెపరేట్ చేస్తామండి బై హీటింగ్ and using some other chemicals like caustic soda. So heat చేసి caustic soda ని యూస్ చేసి and hydrochloric acid. సో వీటిని యూస్ చేసి ఏం చేస్తాము అంటే సెపరేట్ చేస్తాం. గ్లూకోజ్ మాలిక్యూల్ని బ్రేక్ డౌన్, స్టార్చ్ మాలిక్యూల్స్ని మనము బ్రేక్ డౌన్ చేస్తాం ఇంటూ సింపుల్ గ్లూకోజ్. సో సింపుల్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ కింద సింపుల్ షుగర్ మాలిక్యూల్స్ కింద మనము ఏం చేస్తాము అంటే సెపరేట్ చేస్తాం అనమాట స్టార్చ్ని. సో తర్వాత ఏం చేస్తాము అంటే సింప్లిఫికేషన్ అయింది కదండి గ్లూకోజ్ మాలిక్యూల్స్ కింద. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్ని ఏం చేస్తామంటే ఒక ఎంజైమ్తో ట్రీట్ చేస్తామండి, దట్ ఈస్ ఆల్ఫా ఎమైలేస్. సో ఆల్ఫా ఎమైలేస్ ఎంజైమ్తో ట్రీట్ చేసినప్పుడు ఏమవుతాయంటే మనకి డెక్స్ట్రిన్ కింద అండ్ ఆలిగోసాకరైడ్స్. సో ఈ స్టార్చ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే డెక్స్ట్రిన్ కింద అండ్ ఆలిగోసాకరైడ్స్ కింద మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనండి. ఈ ఎంజైమ్ యూస్ చేయడం వల్ల స్టార్చ్ ఎలాగా డివైడ్ అవుతుంది అంటే డెక్స్ట్రిన్ కింద, ఆలిగోసాకరైడ్స్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది. సో ఈ డెక్స్ట్రిన్, ఆలిగోసాకరైడ్స్ లో మనకి దీస్ ఆర్ నాట్ సింపుల్ షుగర్స్ కాదు కదండి ఇవి, ఆలిగోసాకరైడ్స్ కానీ డెక్స్ట్రిన్స్ కానీ. సో వీ నీడ్ అనదర్ ఎంజైమ్ టు మేక్ దెమ్ ఇంటూ సింప్లిఫై. సో ఇది ఇంకా సింప్లిఫై చేయడానికి మనకి ఇంకొక ఎంజైమ్ అవసరం అవుతుందండి, దట్ ఈస్ ఎంజైమ్ అమైలోగ్లైకోసైడేస్. ఓకేనండి. ఎంజైమ్ అమైలోగ్లైకోసైడేస్. సో ఈ ఎంజైమ్ అమైలోగ్లైకోసైడేస్ ఏం చేస్తుందంటే ఈ ఆలిగోసాకరైడ్స్ ని, డెక్స్ట్రిన్స్ ని సింపుల్ షుగర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది, విచ్ ఆర్ నథింగ్ బట్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ కింద మనకి ఇది సింపుల్ షుగర్స్ కింద మనకి కన్వర్ట్ చేస్తుందండి. సో ఈ గ్లూకోజ్తో మనం ఏం చేస్తాము అంటే గ్లూకోజ్ అనేది ఇక్కడ మనకి గ్లూకోజ్ ఫామ్ అయింది. సో ఈ గ్లూకోజ్ మనకి ఫ్రక్టోజ్ కింద కన్వర్ట్ అవ్వడానికి మనం గ్లూకోజ్ ఐసోమరేజెస్ని యూస్ చేస్తాం. ఓకేనండి. గ్లూకోజ్ ఐసోమరేజెస్ని యూస్ చేస్తే మనకి ఫైనల్గా ఏమొస్తుంది అంటే హై ఫ్రక్టోజస్ సిరప్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనండి. ఫైనల్లీ మనకి ఈ గ్లూకోజ్ ఐసోమరేజెస్తో ట్రీట్ చేస్తే మనకి ఫ్రక్టోజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ హై ఫ్రక్టోజ్ సిరప్. సో ఈ హై ఫ్రక్టోజ్ సిరప్లో మనము ఇక్కడ మనం ఈ ఆల్ఫా ఎమైలేస్ అనే ఎంజైమ్ ఎక్కడి నుంచి తీసుకుంటాము అంటే బ్యాసిల్లస్ స్పీషీస్ అండి. బ్యాసిల్లస్ స్పీషీస్ నుంచి మనము ఈ ఆల్ఫా ఎమైలేస్ ఎంజైమ్ని తీసుకుంటాం. అలాగే ఈ ఎంజైమ్ అమైలోగ్లైకోసైడేస్ని ఫంగస్ నుంచి తీసుకుంటాం. ఓకేనండి. సో ఈ రెండు ఎంజైమ్స్ని కూడా రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి మనం తీసుకుని వాటిని యూస్ చేస్తాం అనమాట.
సో ఫస్ట్ ఏం చేసాము, కార్న్ గ్రెయిన్స్ తీసుకున్నాము, వాటిని స్టీప్ చేసాము, మిల్ చేసాము. ఫైనల్లీ మనకి కార్న్ స్ట్రాచ్ వచ్చింది. ఈ కార్న్ స్ట్రాచ్లో మనకి అమెలోపెక్టిన్, అమైలేజ్ ఉంటుంది. సో వీటిని మనం ఏం చేస్తామంటే హీట్ చేసి కొన్ని కెమికల్స్తో ట్రీట్ చేస్తాము. సో కెమికల్స్తో ట్రీట్ చేసిన తర్వాత ఆల్ఫా అమైలేజ్ ఎంజైమ్ యాడ్ చేస్తాం. సో ఈ ఆల్ఫా అమైలేజ్ ఎంజైమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్యాసిలస్ నుంచి వచ్చింది. సో ఈ ఆల్ఫా అమైలేజ్ అనే ఎంజైమ్ స్టార్చ్ మీద యాక్ట్ చేసినప్పుడు మనకి డెక్స్ట్రిన్స్, ఆలిగోసాకరైడ్స్ వస్తాయి. సో ఈ డెక్స్ట్రిన్స్, ఆలిగోసాకరైడ్స్ ఇంకా సింప్లిఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే అమైలోగ్లైకోసైడేస్ అనే ఎంజైమ్ని యూజ్ చేస్తాం. సో ఈ అమైలోగ్లైకోసైడేస్ ఎంజైమ్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఫంగస్ నుంచి తీసుకున్నాం, ఆస్పర్జిల్లస్ అండి. సో ఫంగస్ నుంచి తీసుకున్నాం. సో ఈ గ్లైకోసైడేస్ ఏం చేస్తుంది అంటే ఈ ఆలిగోసాకరైడ్స్ ఇంకా సింపుల్ షుగర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ గ్లూకోజ్. సో ఈ గ్లూకోజ్ మనకి ఫ్రక్టోజ్ కింద కన్వర్ట్ అవడానికి వీ నీడ్ సమ్ ఎంజైమ్ దట్ ఈస్ నథింగ్ బట్ గ్లూకోజ్ ఐసోమరేజెస్. సో ఈ గ్లూకోజ్ ఐసోమరేజెస్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్ని మనకి ఫ్రక్టోజ్ కింద కన్వర్ట్ చేస్తుందండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రొడక్షన్. సో మనకి ఫైనల్లీ వచ్చిన ఈ ఫ్రక్టోజ్ సిరప్ని సూక్రోజ్తో మనము స్వీట్నింగ్ ఎంత ఉంది అనేది కంపేర్ చేస్తాం అనమాట. ఓకేనండి. సో మనకి ఈ ఫైనల్గా వచ్చిన ప్రోడక్ట్లో ఎంత అమౌంట్ ఆఫ్ స్వీట్ ఉంది అని తెలుసుకోవడానికి మనము సూక్రోజ్తో కంపేర్ చేస్తాం. అలాగే దీంట్లో న్యూట్రియంట్ వాల్యూస్ ఎలా చూస్తామంటే 100 mg ఫ్రక్టోజ్ సిరప్, 100 mg ఫ్రక్టోజ్ సిరప్లో ఎంత న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నవి అన్నవి మనము మెజర్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనకి pH కానీ టెంపరేచర్ కానీ అన్నీ ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేసుకోవాలండి. సో ఎక్కువైనా తక్కువైనా కూడా మనకి ఫ్రక్టోజ్ సిరప్ యొక్క క్వాలిటీ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రొడక్షన్ ఆఫ్ హై ఫ్రక్టోజ్ సిరప్. అండ్ కమింగ్స్ టు ద అప్లికేషన్స్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం అప్లికేషన్స్ అంటే నథింగ్ బట్ ఇంకేమి ఉండవండి. ఇట్ ఈజ్ ఏ స్వీట్నింగ్ ఏజెంట్. సో మోస్ట్ మనం దేనికి యూజ్ చేస్తున్నాం, ఫ్రక్టోజ్ అనేది స్వీట్నర్. సో ఇట్ ఈజ్ ఏ స్వీట్నింగ్ ఏజెంట్. సో స్వీట్నర్ కింద మనము యూజ్ చేస్తాము. సో ఎందులో ఎక్కువ యూజ్ చేస్తాము అంటే ఫుడ్స్లోను, లైక్ బెవరేజెస్, సాఫ్ట్ డ్రింక్స్. సో ఇలా డిఫరెంట్గా మనము స్వీట్నింగ్ ఏజెంట్ కింద యూజ్ చేస్తాము. సో హై ఫ్రక్టోజ్ హ్యాస్ ఏ ఎసిడిక్ నేచర్ అండి. సో ఇట్ హ్యాస్ ఏ ఎసిడిక్ నేచర్. సో ఎసిడిక్ నేచర్ ఉండడం వల్ల దీన్ని మనము ప్రిజర్వేటివ్ కింద కూడా యూజ్ చేస్తాం. సో యాజ్ ఇట్ హ్యాస్ ఏ ఎసిడిక్ నేచర్ వీ యూజ్ ఇట్ యాజ్ ఏ ప్రిజర్వేటివ్. సో ప్రిజర్వేటివ్ కింద కూడా మనము యూజ్ చేస్తామండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రొడక్షన్ ఆఫ్ హై ఫ్రక్టోజ్ సిరప్, how it can be produced and what are the different applications involved in the high fructose syrup. సో హై ఫ్రక్టోజ్ సిరప్ అంటే ఏంటి, ఎలా ప్రొడ్యూస్ చేసాము, సో దానివల్ల ఉండే అప్లికేషన్స్ ఏంటి అనేది. సో దిస్ ఈజ్ ఆల్